నెక్స్ట్ చూడండి మా డిఫరెన్షియేషన్లో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో క్వశ్చన్ నెంబర్ 14లో ఈ క్వశ్చన్ చదువుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ నుంచి ఒకటి వస్తాయి మనం తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఏపీ స్టూడెంట్స్ కానీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 మా క్వశ్చన్ నెంబర్ 15లో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రిన్సిపల్ అడుగుతాడు. ఖచ్చితంగా ఫస్ట్ ప్రిన్సిపల్ అడుగుతాడు. కానీ మనకి ఈసారి ఇప్పుడు మార్చ్ 2024లో కాస్ ఏఎక్స్ అనేది ఏపీ స్టూడెంట్స్కి వచ్చింది, కాట్ ఎక్స్ అనేది తెలంగాణ స్టూడెంట్స్కి వచ్చేసింది. ఈ రెండు అంటే ఏపీ స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ వదిలే రిమైనింగ్ చదువుకోండి. తెలంగాణ స్టూడెంట్స్ కాట్ ఎక్స్ వదిలేసి రిమైనింగ్ చదవండి. ఖచ్చితంగా ఫస్ట్ ప్రిన్సిపల్ వస్తుంది. సరే, ఒకవేళ ఫస్ట్ ప్రిన్సిపల్ రాకుంటే ఇంకో క్వశ్చన్స్ ఏదైనా రావచ్చా అంటే అవి కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది క్వశ్చన్ నెంబర్ 15లో. ఏ క్వశ్చన్స్ అంటే ఈ క్వశ్చన్స్. ఒకవేళ ఈ మిస్ అయితే ఏమొస్తాయంటే అవి చూద్దాం ఒకసారి. ఫస్ట్ ప్రిన్సిపల్ రాకపోతే మనకు ఖచ్చితంగా 4 మార్క్స్లో ఈ క్వశ్చన్స్ రావచ్చు. ఈ క్వశ్చన్ చూసుకోండి, ఎక్కువ 90% మనకు ఫస్ట్ ప్రిన్సిపల్ అడుగుతాడు. ఒకవేళ ఆడ మిస్ అయితే ఇవి వస్తాయి ఏపీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ. నెక్స్ట్ మన క్వశ్చన్ నెంబర్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 ట్యాంజెంట్ నార్మల్. మనము జస్ట్ పాస్ కావాలి, 50 మార్క్స్ కావాలనే వాళ్ళు లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ అంటే చేంజ్ ఆఫ్ యాక్సెస్, స్ట్రైట్ లైన్, లిమిట్స్, డిఫరెన్షియేషన్ చూసుకుంటే సరిపోతాయి 5 రాయాల. 7 ఇస్తాడు, 5 రాస్తాడు. జస్ట్ పాస్ కావాలనే వాళ్ళు ఇవన్నీ అవసరం లేదు లోకో చూసుకోండి, చేంజ్ ఆఫ్ యాక్సెస్ చూసుకోండి, స్ట్రైట్ లైన్ చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 11, క్వశ్చన్ నెంబర్ 12, క్వశ్చన్ నెంబర్ 13. జస్ట్ మాకు 30 మార్క్స్ చాలనే వాళ్ళు. లేదు 40, 50 అయినా కూడా లిమిట్ చూసుకోండి, డిఫరెన్స్ చేసుకోండి. లేదు మాకు 75 కావాలనే వాళ్ళ కోసం కూడా ఇది పెట్టాను. క్వశ్చన్ నెంబర్ 16లో మనకు ట్యాంజెంట్ నార్మల్ వస్తాయి. ఈ ట్యాంజెంట్ నార్మల్ ఆల్రెడీ ఏపీ స్టూడెంట్స్కి ఈ ప్రాబ్లం వచ్చేసింది. ఇంకా రిమైనింగ్ చూసుకుంటే అయిపోయింది. ఎవరు 75 వచ్చేవాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 16 ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17లో ఇది రేట్ ఆఫ్ చేంజ్లో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మాకు 75 రాయని వాళ్ళు రాసుకోండి. మనకు ఆల్రెడీ 2024లో మార్చిలో తెలంగాణ స్టూడెంట్స్కి ఈ ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం వదిలేసి రిమైనింగ్ ప్రాబ్లం చూసుకున్నా సరిపోతుంది. ఈ క్వశ్చన్ చూసుకుంటే అయిపోతుంది. 75 రావాలనే వాళ్ళు మాత్రం ఇవి చూసుకోండి. ఈ క్వశ్చన్ చూసుకుంటే ఖచ్చితంగా చాలా మనకు దీంట్లో నుంచి ఖచ్చితంగా ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాదు. 75 వస్తాయి. ఇక్కడికి మనకు 7 మార్క్స్ అయిపోయినాయి, 4 మార్క్స్ అయిపోయినాయి. ఇప్పుడు 2 మార్క్స్ చూద్దాం ఒకసారి. చూడమ్మా, క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 మనకి ఏ చాప్టర్ ఉంది? స్ట్రైట్ లైన్ చూస్తుంది. స్ట్రైట్ లైన్ నుంచి ఖచ్చితంగా ఇక్కడ 8 ప్రాబ్లమ్ ఉన్నాయి. 8 ప్రాబ్లమ్స్ ప్లస్ ఇంకొక కొన్ని ఉన్నాయి. అవి కూడా చూపిస్తాము. ఇవి చూసుకుంటే ఖచ్చితంగా 2 చేయొచ్చు స్ట్రైట్ లైన్లో. ఎవరు మాకు 75 కావాలంటారో వాళ్ళ కోసం కూడా అని చెప్తున్నా. ఇది చూసుకోవాలమ్మా. మాకు 75 వద్దు సార్, 30, 45 వాళ్ళు వచ్చేవాళ్ళు మనకు చూడమ్మా. మనకు 2 మార్క్స్ ఏం చెప్పాను నేను? ప్లేను, 3D, లిమిట్స్ చెప్పాను. ప్లేను, 3D, లిమిట్స్. దీంతో పాటు డిఫరెన్స్ ఆల్రెడీ మన ఛానల్లో నేను ప్రీవియస్ అంటే మార్చిలో 2 మార్క్స్వి ప్లేన్ చెప్పాను, 3D చెప్పాను, లిమిట్స్లో కొన్ని చెప్పాను. అవి చూసుకున్నా సరిపోమ్మా. మనకు 2 మార్క్స్ ఒక 5 రాస్తే చాలు. జస్ట్ పాస్ కావాలి, 50 మార్క్స్ రావాలని. 75 కావాలనే వాళ్ళకి మొత్తం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 1 and 2 మార్క్స్ స్ట్రైట్ లైన్ నుంచి చూడమ్మా, ఇవి చూసుకో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 అంటే ఏంది? 3D డైమెన్షన్. 3D డైమెన్షన్ ఆల్రెడీ అయినా ప్రీవియస్ ఇయర్లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా దీంట్లో నుంచి ఒకటి వస్తాయి. ప్రతి తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఏపీ స్టూడెంట్స్ కానీ ఖచ్చితంగా దీంట్లో ఒకటి వస్తాయి. ఆల్రెడీ మన ఛానల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, ఒకసారి చూసుకోండి. ఖచ్చితంగా దీనిలో నుంచి ఒకటి వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దామా ఇప్పుడు. నెక్స్ట్ చూడమ్మా, క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4లో చాప్టర్ అంటే ప్లేన్ వస్తుంది. ప్లేన్ నుంచి మనకు 9th ప్రాబ్లం ఉన్నాయి. 9th ప్రాబ్లం అంటే మనకు 3 మెథడ్సే. ఆ 3 మెథడ్స్ ఎట్లా అనేది మన ఛానల్లో నేను చేసి ఆల్రెడీ వీడియో పెట్టాను. మీరు ఆ వీడియోలో ఛానల్లో చూడండి. ఇక్కడ 9 ఉన్నాయి. ఈ 9 నేను 5నే చేశాను. ఆ 5 కూడా 3 మెథడ్స్ అంటే మెథడ్కు 2 ప్రాబ్లమ్స్ లెక్క 3 మెథడ్స్ చేశాను. ఒకసారి ఆ ఛానల్ చూడండి. ఖచ్చితంగా అవే వస్తాయి. ప్లేన్ చాప్టర్ ఎవరు మనకు ఒక 40, 30 మార్క్స్ కావాలనే వాళ్ళు ప్లేను, 3D, లిమిట్స్ అంటే కంటిన్యూస్ చూసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 6 లిమిట్స్ అంటే కంటిన్యూటీ. లిమిట్స్ కంటిన్యూటీ మనకు 2 ఎన్ని వస్తాయంటే మనకు
2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ ఏమంటే ఇవి చూసుకోండి. ఖచ్చితంగా ఒకటి ఈ మెథడ్‌లో వస్తాయి. ఇంకో మెథడ్‌లో వస్తాయి. అవి కూడా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. చూడమ్మా, క్వెషన్ నెంబర్ 5, 6 లిమిట్స్ అంటే కొన్నిటివి ఈ ప్రాబ్లమ్స్‌తో పాటు నేను ఆల్రెడీ మన ఛానెల్‌లో కొన్ని చెప్పాను. అవి చూసుకోండి ఖచ్చితంగా. అవి ఇవి చూసుకుంటే క్వెషన్ నెంబర్ 5, క్వెషన్ నెంబర్ 6 ఖచ్చితంగా 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఇవి అమ్మా ఈ ప్రాబ్లమ్స్ కూడా. ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, మనకు ఒక క్వెషన్ దాంట్లో వస్తే ఇంకో క్వెషన్ 90% 1, 2, 3, 4, 5లో వస్తుంది. ఆల్రెడీ మనకు మార్చి 2024లో ఏపీ స్టూడెంట్స్‌కి అడిగాడు. తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఒక 2 ప్రాబ్లమ్స్ అడిగాడు. కాబట్టి ఈ మొత్తం ప్రాబ్లమ్ చూసుకుంటే ఖచ్చితంగా ఒకటి లిమిట్స్ అంటే కంటిన్యూ వస్తాయి. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 7, క్వెషన్ నెంబర్ 9. క్వెషన్ నెంబర్ 7, క్వెషన్ నెంబర్ 9 డిఫరెన్షియేషన్‌లో ఈ ప్రాబ్లమ్ చూసుకోండి ఖచ్చితంగా వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్‌లో ఖచ్చితంగా ఒక ప్రాబ్లమ్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్ చూసుకుంటే ఖచ్చితంగా మనకు డిఫరెన్షియేషన్‌లు 2 వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 9, క్వెషన్ నెంబర్ 10 ఎర్రర్ అండ్ అప్రాక్సిమేట్లీ. ఇవి చూసుకున్నాం. ఇవన్నీ 75 కావాలన్నా కూడా వాళ్ళు చేసుకోలేమ్మా. 2 మార్క్స్ మాకు 75 కావాలంటే ఖచ్చితంగా వస్తాయి. సార్ మాకు జస్ట్ కావాలన్న వాళ్ళు ప్లేను, 3D, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్ 5 చాలా దాంట్లో చూసుకుంటే వచ్చేస్తాయి. ఇప్పుడు చూడాలమ్మా, రోల్స్ థీరం నేర్చుకోవాలి. రోల్స్ థీరం ఖచ్చితంగా ఈసారి డెఫినేషన్ అడగదు. రోల్స్ థీరంలో ఖచ్చితంగా మనకు డెఫినేషన్ అడుగుతాడు. ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ 2 మార్క్స్ అడుగుతాడు. టాంజెంట్ అండ్ నార్మల్ చూసుకోండి. కాబట్టి ఇవి చూసుకుంటే ఖచ్చితంగా 75 మార్క్స్ వస్తారు. 75 వాళ్ళు అడిగే వాళ్ళ కోసము ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూసుకొని సరిపోతుంది. జస్ట్ పాస్ కానీ 30, 40 మార్క్స్ వచ్చే వాళ్ళు నేను టిక్ పెట్టాను. అవి పెట్టుకోండి, అవి చూసుకోండి సరిపోతుంది. మీకు దీంట్లో సంబంధించిన సొల్యూషన్స్ నేను ఆల్రెడీ మన ఛానల్లో చాలా సింపుల్ వే చెప్పాను. అవన్నీ చూసుకోండి. నెక్స్ట్ 1A, 2B, 2A కూడా మీకు నేను 75 వాళ్ళకి 75 పెడతాను. లేకుంటే జస్ట్ పాస్ కావాలనే వాళ్ళకి చెప్తాను. ఇంకోటి ఒక 5 డేస్లో మీకు 1B, 2B, 1A మిగతా 2A కూడా జస్ట్ క్వశ్చన్ పేపర్ చూసి మనకు ఒక 50 కానీ 10 మార్క్స్ నుంచి 50 మార్క్స్ లోపు క్వశ్చన్ పేపర్ చూసే మార్క్స్ ఎలా తెచ్చుకుంటారో నేను ఒక 3 డేస్లో మీకు వీడియో చేసి పెట్టేస్తాను. ఆ వీడియో చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ చేయండి. టైం చాలా తక్కువ ఉంది. మనకంతా ఒక 20 డేస్ ఉంది. ఒక డేకు మనం 3 క్వశ్చన్స్ నేర్చుకునే వరకు అయితే 20 × 3 60 క్వశ్చన్స్ అది. మనం 60 క్వశ్చన్ అవసరం లేదు. 10 క్వశ్చన్స్ 7 మార్క్స్ 3, 4 మార్క్స్ 2, 2 మార్క్స్ ఒక 4 చాలు, ఖచ్చితంగా పాస్ అవుతాం. ఎప్పుడు ఏమి నేర్చుకోవాలంటే గుర్తుపెట్టుకోండి. ఏమి నేర్చుకోవాలని చెప్పినా నేను స్ట్రైట్ లైను, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైను, డీసీజీఎస్ చాలమ్మా. ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. 4 మార్క్స్ లోకస్, చేంజ్ ఆఫ్ యాక్సెస్, స్ట్రైట్ లైను, లిమిట్స్ చాలమ్మా. 2 మార్క్స్ ఏం చెప్తున్నాను, ప్లేను, 3D, లిమిట్స్ ఇవి చూసుకుంటే చాలు. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్స్ ఏపీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఖచ్చితంగా పాస్ అవుతారు. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. నేను చెప్పేది ప్రతి ఒక్కటి చూసి నేర్చుకోండి. ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మ్యాథ్స్ అంటే మీరు భయపడకూడదు. మ్యాథ్స్కి మీరంటే భయం, అలా ఉంటేనే మీరు ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవుతారు, పాస్ అవుతారు. మ్యాథ్స్ అంటే భయమే అవసరం లేదు. ఎంత సింపుల్గా ఉంటాయో నెక్స్ట్ నేను వీడియోస్లో మీకు జస్ట్ క్వశ్చన్ పేపర్ చూసి మీరు క్వశ్చన్ పేపర్ చదివితే చాలు, దాంట్లో 50 మార్క్స్ ఎలా వస్తాయో చెప్తాను. అంటే మ్యాథ్స్ అంత ఈజీగా ఉంటాయి. ఓకేనా? ఇవి చదువుకోండి. 75 కానీ 30 కానీ 50 మార్క్స్ కానీ వస్తాయి. ఈ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, వచ్చేసింది.